పురపోరులో జయకేతనం ఎగరవేస్తూ తిరుగులేని శక్తిగా సత్తా చాటింది బీఆర్ఎస్ పార్టీ. మున్సిపల్ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల తరహాలాగే మున్సిపల్ 30% స్థానాల్లో విజయబావుట ఎగరవేసింది. అధికార పార్టీకి ధీటుగా ఫలితాలను సాధించింది. కాంగ్రెస్ అధికార అంగ అర్ధబలాలను ఎదిరించి నిలిచింది బీఆర్ఎస్. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కంటే 3 రెట్లు ఎక్కువగా సీట్లు గెలిచింది. అధికార కాంగ్రెస్ 1346 వార్డులను గెలుచుకోగా బీఆర్ఎస్ 718 స్థానాలకు పైగా గెలిచింది. అక్కడ ఇక్కడ అనే లెక్కల్లేవు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రమంతటా బీఆర్ఎస్ సత్తా చాటింది. అన్ని చోట్ల గులాబీ పండుగ వాతావరణం క్రియేట్ అయింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బీఆర్ఎస్ కార్యకర్తల కోలాహలం నెలకొంది. బీఆర్ఎస్ తరపున గెలిచిన అభ్యర్థులంతా క్యాంపు కార్యాలయానికి చేరుకొని రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. గజ్వేల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో పార్టీ కార్యకర్తల సంబురాలు అంబరాన్నంటాయి. గజ్వేల్ గడ్డ కేసీఆర్ అడ్డా అంటూ సంతోషంతో కార్యకర్తలు నినాదాలు చేశారు. గజ్వేల్లో 20 స్థానాలకు గాను బీఆర్ఎస్ 11 స్థానాలు సాధించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రమైన సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ రికార్డు విజయం సాధించింది. మొత్తం 39 స్థానాలకు గాను 27 వార్డులతో తిరుగులేని మెజార్టీతో కైవసం చేసుకున్నది. 70% స్థానాలను దక్కించుకుంది. ఇక్కడ కాంగ్రెస్ 6 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ కేవలం 5 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. మున్సిపల్ పీఠం దక్కడంతో బీఆర్ఎస్ శ్రేణులు స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ నగర శివారు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. శివారు మున్సిపాలిటీలో మెజార్టీ వార్డులను బీఆర్ఎస్ అభ్యర్థులు సొంతం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం, ఆమన్గల్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి నాయకత్వం బీఆర్ఎస్ ఎన్నికల ఇన్ఛార్జ్ గజ్జెల నగేష్ ప్లానింగ్ తో మెజార్టీ స్థానాల్లో గులాబీ జెండానే రెపరెపలాడింది. మొత్తం 24 స్థానాలకు గాను 14 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ 9 స్థానాలు, బీజేపీ 1 స్థానంతో సరిపెట్టుకున్నాయి. ఈ ఘన విజయంపై మల్లారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అద్భుత విజయాన్ని అందించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 24 వార్డుల్లో బీఆర్ఎస్ 13 వార్డులు గెలుచుకొని మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. బీజేపీ 2, ఇతరులు 1 స్థానంలో విజయం సాధించారు. మున్సిపల్ పీఠం దక్కడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాల్లో మునిగాయి. ఆమన్గల్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరింది. బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ఇక్కడ జనం మాత్రం బీఆర్ఎస్ కే మద్దతు పలికారు. కారుకు జైకొట్టారు. ఆమన్గల్ మున్సిపాలిటీలో 15 వార్డులకు గాను 8 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయడంకా మోగించారు. బీజేపీ 6 స్థానాలకు పరిమితం కాగా కాంగ్రెస్ ఒకే ఒక్క సీట్లో ఉనికిని చాటుకుంది. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 22 వార్డులకు గాను 10 వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. 7 వార్డుల్లో కాంగ్రెస్, 4 వార్డుల్లో సిపిఐ, 1 వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు. సిపిఐతో పొత్తు పెట్టుకుని బీఆర్ఎస్ 14 స్థానాలు గెలిచి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. కేతనపల్లి గెలుపు కోసం మొదటి నుంచి బాల్క సుమన్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. మున్సిపాలిటీని గెలుచుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. సిపిఐ, బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి బాల్క సుమన్ వేడుకల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పతనానికి మున్సిపాలిటీ ఎన్నికలు నాంది పలికాయని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో కేతనపల్లి మున్సిపాలిటీలో మంచి పాలన అందిస్తామన్నారు. మంత్రి వివేక్ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు తమ వైపే ఉన్నారన్నారు. కేసీఆర్ సమస్యలను పరిష్కారమయ్యేలా కృషి చేస్తామన్నారు సుమన్.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ అనేక మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గట్టి పోటీనిచ్చారు. ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ తన పట్టును నిరూపించుకున్నది. జిల్లాలోని 4 మున్సిపాలిటీలైన గద్వాల, ఐజా, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల పరిధిలో అధికార కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెట్టి మొత్తంగా 30 వార్డులను గెలుచుకోవడం ద్వారా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గద్వాల్ జిల్లాలోని ఐజా మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకుంది. మొత్తం 20 వార్డులకు గాను బీఆర్ఎస్ 14 స్థానాలు గెలుచుకుంది. దాంతో ఐజా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ శ్రేణులు వేడుక చేసుకుంటున్నాయి. మరోవైపు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఆయన సొంత వార్డులో కాంగ్రెస్ ఓటమి పాలైంది. 21 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పులిపాటి వెంకటేష్ గెలుపొందారు.